సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. బ్రేక్ఫాస్ట్ లేండి. हाय बोलो। सर्विस देते हैं, अच्छा काम करते हैं, मेहनत करते हैं। थैंक यू। सर्विस भी अच्छा है। सर्विस भी अच्छा। थैंक यू। हम उसके पुराने आदमी हैं बहुत ज़्यादा। సో ఇంకొక అరగంటలో మనం దిగిపోతాం అని అనగా కూడా ఫుడ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. చాలా మంచి విషయం. ఆ లివర్ నొక్కి సీట్ని కొంచెం మూవ్ చేస్తే చాలు. ఇదిగోండి సెట్. సో చూడొచ్చు ట్రైన్ స్టార్టింగ్ అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనకి వందే భారత్ అని అయితే రాస్తుంది. అండ్ ట్రైన్ ఫ్రంట్ నుంచి మనకి చూడడానికి ఈ విధంగా ఉంది. సో మీకు టెంపుల్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నా. 10x జూమ్ అయితే చేశాను. సో ఎగ్జాక్ట్లీ అది ఢిల్లీ రైల్వే స్టేషన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. లైట్లు కనిపిస్తున్నాయి కదా, అదనమాట. కొంచెం బయటికి రాగానే మనకైతే ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారా, వరుసగా మొత్తం హోటల్స్, అన్నీ చిన్న చిన్న హోటల్స్. మనకి 700, 800, 900 రూమ్ అయితే వస్తుంది. సో నేనైతే ఇక్కడ హోటల్ రాజన్ మయూర్ అని ఉంది కదా, ఇక్కడ స్టే చేశాను. నాకు రూమ్ వచ్చేసి 900 రూపీస్ తీసుకున్నారు. ఏసీ రూము బాగుంది. చెప్పడమేమో 1200 చెప్పారు, కానీ మనకి ఇచ్చిందేమో 900 రూపీస్కి అనమాట. సో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దరిదాపులో స్టే చేయాలనుకునే వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు స్టేషన్ లోపలికి అయితే వెళ్దాము. మోస్ట్ ఎక్సైటెడ్ ట్రిప్ అయితే చేయబోతున్నాం మనం ఈరోజు. సో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అని చెప్పి ఒక పెద్ద బోర్డు అయితే ఉంది. ఈ ఏరియాలో ఆయన బుద్ధులుగా కట్టున్నాడా. ఈ ఏరియాలో ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటుంది. బాబాయ్ ఒక్క సెకండ్ ఆగు బాబాయ్, ట్రైన్ వెళ్ళిపోద్ది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ మనకి ఇండియాలోనే. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. సో స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే మన బ్యాగ్స్ అవైతే స్కాన్ చేసుకోవాలి. స్టార్టింగ్ పోలీసు వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి 14th ప్లాట్ఫామ్లో అయితే ఉంది. నాకు తెలిసి బడికి పెట్టేసి ఉంటారు. ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ 5:30 అవుతుంది టైము. 6కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 14th ప్లాట్ఫామ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఉంది ఫస్ట్ ప్లాట్ఫామ్లో లోపలికి ఎంటర్ అయ్యాము ఇప్పుడేను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోకి. సో మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDLS. అండ్ ఆల్మోస్ట్ డైలీ ఇక్కడ స్టార్ట్ అవ్వడం అయితే ఏంది, ఎండ్ అవ్వడం అయితే ఏంది, న్యూఢిల్లీ నుంచి పాస్ అయ్యే ట్రైన్స్ అయితే ఏమి మొత్తం కలిపి 480 ట్రైన్లు అయితే తిరుగుతాయి రోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో. అండ్ ఆల్మోస్ట్ 2013 స్టాటిస్టిక్స్ ప్రకారం డైలీ 5 lakh పీపుల్ అయితే ట్రావెల్ చేస్తారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి. సో మొత్తం మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో 16 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ రైల్వే స్టేషన్ గ్రేడ్ వచ్చేసి A+ గ్రేడ్ అనమాట. అంటే హైయెస్ట్ రేటింగ్ ఉన్న రైల్వే స్టేషన్ అనమాట. ఇండియాలో కొన్ని రైల్వే స్టేషన్లకు మాత్రమే ఈ గ్రేడ్ అయితే ఉంటుంది. A+ కేటగిరీ ఏంటంటే డైలీ 200 ట్రైన్స్ కన్నా ఎక్కువ ఆగితే ఈ స్టేషన్లో దాన్ని A+ కేటగిరీ కిందకైతే కన్సిడర్ చేస్తారు. ఈడ మనకు ఆల్మోస్ట్ 400+ ట్రైన్స్ అయితే ఆగుతున్నాయి డైలీ. సో ట్రైన్ అయితే చూడొచ్చు ఎంత సెక్సీగా ఉందో. సో మార్నింగ్ టైం వచ్చేసి 5:40 అయితే అవుతుంది. లైట్ కొంచెం డల్గా ఉంది. సో కొంచెం సేపట్లో లైటింగ్ మంచిగా వస్తే వీడియో క్వాలిటీ కూడా బాగా పెరుగుతుంది అనమాట. ఇక్కడ కోచ్ నెంబర్లు ఆడున్నాయి. ఓకే, C2 ఇదంతా వచ్చేసి చైర్కర్ బోగీలు. ఇందులో కూడా 2 టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉంటాయి మనకి. ఒకసారి మన బోగి దగ్గరికి వెళ్ళాక క్లియర్గా మాట్లాడుకుందాం. ఎంత బాగుంది తెలుసా, క్లీన్గా ఎంత క్లియర్ క్లాసెస్ ఉన్నాయి. చూపిస్తా చూడండి మీకు. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఈ ట్రైన్ ఇప్పటికీ నా ట్రావెలింగ్ హిస్టరీలో నెంబర్ 1 లిస్టులో అయితే ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట ఈ ట్రైన్. లాస్ట్ టైము మనం న్యూఢిల్లీ నుంచి వారణాసికి అయితే ట్రావెల్ చేసాం వందే భారత్లో. ఇప్పుడు న్యూఢిల్లీ నుంచి కాట్రాకి అయితే వెళ్ళబోతున్నాం, జమ్మూలోకి అయితే వెళ్ళబోతున్నాం మనం. సో ట్రైన్ లోపలికి అయితే వెళ్దాము. ఒకసారి మీకు ట్రైన్ అవుటర్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకి ఫుల్లీ ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉన్నాయి. ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందులో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి ఇవైతే. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ మొత్తం విండోస్ అయితే ఉన్నాయి, గ్లాస్ విండోస్. సో లోపల పక్క కర్టన్స్ చేసుకొని ఉన్నారు, అందుకే మీకు క్లియర్ విజిబిలిటీ అయితే లేదు. ఇవి టింటెడ్ గ్లాసెస్లా ఉన్నాయి, అందుకనే లోపల పక్క వాళ్ళు మనకి అంతగా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఇండియన్ రైల్వేస్ అని అయితే రాస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక ఎంట్రీ డోర్ అయితే ఉంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. మన క్యాబిన్ ఎట్లుంటుంది ఏంటనేది చూపిస్తాను. సో 2 టైప్ ఆఫ్ క్లాసెస్ అని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఇంకోటి వచ్చేసి AC చైర్కర్. మనం వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. సింపుల్ ఏం లేదు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అంటే 2+2 సిట్టింగ్ ఉంటుంది. AC చైర్కర్ అయితే 3+2 ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కొంచెం కంఫర్టబుల్గా కొంచెం బాగా ట్రావెల్ చేయొచ్చు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. సో ఎంటర్ అవ్వగానే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ వస్తే ఆటోమేటిక్గానే ఓపెన్ అవుతుంది, నొక్కబడలేదు. సో లోపల ట్రైన్ లోపల చూస్తున్నారు కదా ఎంత బాగుందో.
ప్రీమియం లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. సో చాలా మంచిగా ఉంది. పైన అంతా మనకి చూడండి ఏరోప్లేన్ లుక్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. ఆల్రెడీ నా బ్యాగ్ పెట్టేశానులేండి. ఇది మన సీట్. ఇప్పుడు కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. సో కట్టను అయితే తీసేద్దాం. సో గ్లాస్ చూస్తున్నారు కదా, ఇట్లాంటి చీకిపోయినాయి మాసిపోయిన గ్లాసులన్నీ మనకే వస్తాయి. అదృష్టం అంటారు దాన్నే. అస్సలు లెగ్ రూమ్ చూడండి, మొత్తం చాపాను నేను. మొత్తం చాపితే చూడండి, మొత్తం చాపితే అవతల సీట్ దాకా వెళ్తుంది. ఇది చూడండి, కాళ్ళు మడిస్తే ఇంకో మనిషి పడతాడు. అంత లెగ్ రూమ్ ఉంది. ఇంత లెగ్ రూమ్ ఏందిరా బాబు అసలు. ఫ్లైట్లో బిజినెస్ క్లాస్కి మమ్మీలాగా ఉంది ఇది. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ట్రే అయితే ఉంది ఫుడ్ ఏదన్నా తినడానికి. అండ్ ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చారు. అండ్ సీట్స్ అన్నీ వచ్చేసి ఫుల్లీ రిక్లైనబుల్ అనమాట. సో చూడొచ్చు, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. కొంచెం ఇంక్లైన్ పొజిషన్లోకి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ మనకి డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక డిస్ప్లే ఉంది, మన బోగి నెంబర్ అవన్నీ అయితే వేసారు. అండ్ ఫుడ్, ఈ ట్రైన్లో మనకి ఫుడ్ అయితే ఇంక్లూడెడ్. సో చూడొచ్చు, మొత్తం అయితే ఎక్కిస్తున్నారు ఫుడ్ అంతా. సో మొత్తం మనకి ఇండియాలో ఓన్లీ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్యలో తిరుగుద్ది, ఇంకోటి వచ్చేసి న్యూఢిల్లీ నుంచి కాత్రా అయితే వెళ్తుంది మనం ఇప్పుడు వెళ్ళేది. సో 2 ట్రైన్స్ వచ్చేసి మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:50 అయితే అవుతుంది. ఇంకో 10 మినిట్స్లో ట్రైన్ అయితే స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. టోటల్ ఈ ట్రైన్లో మనం 654 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాము. 8 అవర్స్ జర్నీ టైము. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యిద్ది, మధ్యాహ్నం 2కి అయితే దింపేస్తుంది. అండ్ ఈ ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చేసి 3078 రూపాయలు. కొంచెం ఎక్కువే, బట్ 100% వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే. అదే మనం ఏసీ చైర్ కార్లో ట్రావెల్ చేయాలనుకుంటే 1350 రూపాయలు అనమాట టికెట్ ప్రైస్. సో మీ చాయిస్. నేనైతే కొంచెం అంటే మళ్ళీ ఎక్కలేము ఈ ట్రైన్స్ అన్ని, కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్లాసే బుక్ చేసుకున్నాను. పోతే పోయాయి ఒక 1500 ఎక్స్ట్రా పడుతుంది. పోతే పోయాయనైతే ఎగ్జిక్యూటివ్ క్లాస్ బుక్ చేసుకున్నాను. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22439 న్యూఢిల్లీ నుంచి కాట్రా వెళ్ళేటప్పుడు. అదే కాట్రా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే 22440 అనమాట. సో మీరు ఈ ట్రైన్ టికెట్స్ నార్మల్ అన్ని ట్రైన్స్ చేసుకునేలాగే పేటిఎంలో కానీ ఐఆర్సిటీసీ కానీ దేంట్లోనే చేసుకోవచ్చు. సో మెయిన్ నేను ఇప్పుడు ఈ ట్రైన్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం ఎందుకంటే ఫస్ట్ దీంట్లో ఉండే లగ్జరీనెస్. అండ్ ఇది వచ్చేసి మోస్ట్ ప్రీమియం ట్రైన్ అనమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా రూట్ కాత్రా వరకు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది రూట్ అయితే. సో ఈ అన్ని రీజన్స్ కలుపుకొని ఖచ్చితంగా ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యి చాలా కష్టం మీద టికెట్ అయితే బుక్ చేసుకొని వచ్చాను అనమాట. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ని మనకి ట్రైన్ 18 అని కూడా అంటారు. ఇది వచ్చేసి 100% మేడ్ ఇన్ ఇండియా ట్రైన్ అనమాట. సో మొత్తం ఇండియాలోనే తయారైంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి. సో మనకి ఘాటిమన్ ఎక్స్ప్రెస్కి దీనికి ఒక తేడా అయితే ఉంది. అదేంటంటే మనకి ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్, అది అప్ టు 160 కిలోమీటర్ స్పీడ్ వరకు అయితే వెళ్ళింది. బట్ ఇదట్ట కాదు, ఇది కూడా ఫాస్టెస్ట్ ట్రైన్, కాకపోతే ఎండ్ టు ఎండ్ అనమాట. అది ఘాటిమన్ ఎక్స్ప్రెస్ మనకి ఓవరాల్ జర్నీ మొత్తంలో 160 అయితే పోదు, అక్కడక్కడ 160 పట్టుకొని మిగతా అంతా 130 అట్లా మెయింటైన్ చేస్తాడు. బట్ ఈ ట్రైన్ అట్లా కాదు, మ్యాక్సిమం అన్ని చోట్ల మినిమం టు మినిమం 130 అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ ఎండ్ టు ఎండ్ ఢిల్లీ నుంచి కాట్రా వరకు లేదా ఢిల్లీ నుంచి వారణాసి వరకు ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. దీని యావరేజ్ స్పీడ్ వచ్చేసి 100+ కిలోమీటర్స్ అయితే ఉంది. అదే ఘాటిమన్ ఎక్స్ప్రెస్ యావరేజ్ స్పీడ్ చూసుకుంటే మనకి 93 కిలోమీటర్సే ఉంటుంది. ఈవెన్ త్రూ అది స్పీడ్ ఎక్కువ వెళ్ళొచ్చు, బట్ అన్ని దగ్గరలో వెళ్ళదు. ఇది అట్లా కాదు, ఇది అన్ని దగ్గరలో స్పీడ్ తక్కువ వెళ్ళినా కాన్స్టెంట్ స్పీడ్తో అయితే వెళ్ళొద్ది. అది డిఫరెన్స్ మెయిన్ ఘాటిమన్కి దీనికి. సో ఈ ట్రైన్కి మొత్తం మనకి 3 స్టాప్స్ అయితే ఉంటాయి మధ్యలో. ఫస్ట్ వచ్చేసి అంబాలా, సెకండ్ వచ్చేసి లుధియానా, అండ్ లాస్ట్ జమ్ము తావి. అండ్ ఆ తర్వాత మనకి కాట్రాకి అయితే రీచ్ అయింది ట్రైన్. థ్యాంక్ యూ. శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా. సో మనకి నార్మల్ ట్రైన్స్ ఏమన్నా సరే మినిమం ఢిల్లీ టు కాట్రా వెళ్ళాలంటే 12 to 13 అవర్స్ టైం అయితే తీసుకుంటాయి. బట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి 8 అవర్స్లో అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సో మనీ మ్యాటర్స్. సో దానికి తగ్గట్టే మనకి ఛార్జ్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. నార్మల్ ట్రైన్స్లో మనకి రఫ్గా ఒక 1000-1500 లోపు థర్డ్ ఏసీలో అట్లయితే ట్రావెల్ చేసేయచ్చు. బట్ ఈ ట్రైన్కి మనం ఆల్మోస్ట్ 3000 రూపీస్ అయితే పే చేస్తున్నాం. లాస్ట్ టైము మనం ట్రావెల్ చేసిన ఢిల్లీ టు వారణాసి ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్కి దీనికి ఒక 3-4 డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి.
దాంట్లో మనకి నాన్ వెజ్ మీల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో ఓన్లీ వెజ్ అనమాట, ఎందుకంటే కాట్రా అనేది అక్కడ నాన్ వెజ్ అయితే అలో ఉంటుంది కదా. సో ఓన్లీ వెజ్ మీల్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ ఇంకా ఒకటి 2 డిఫరెన్స్లు ఉన్నాయి, నేను అది అడుగుతాను వెళ్ళి. సో నేను కూడా కనుక్కొని మీకైతే క్లియర్గా చెప్తాను, నాకు కూడా ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. సో ఈ ట్రైన్ మనకి ఎవ్రీడే రన్ అవుతుంది ఎక్సెప్ట్ ట్యూస్డే ఒక్కరోజు ఉండదు, మిగతా అన్ని రోజులు అయితే ఉంటుంది. కాట్రా ఎవరన్నా వెళ్ళాలనుకునే వాళ్ళు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది కాట్రాకి అయితే వెళ్తారు. సో ఢిల్లీ వరకు వచ్చి ఢిల్లీ నుంచి కాట్రాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ద బెస్ట్ ఆప్షన్. 4 hours 5 hours టైం సేవ్ అయింది. అండ్ మనం ఒక లగ్జరీ ట్రైన్లో ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఫీలింగ్ కాదు, లగ్జరీ ట్రైన్లోనే ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఒక 100 kilometers అయితే వచ్చాం. ఇంకొక 94 kilometers ఉంది ఎగ్జాక్ట్లీ మన ఫస్ట్ స్టాప్కి అంబాలాకి. అండ్ ఇప్పుడే టీ అయితే ఇచ్చారు, టీ తాగేసాను. నెక్స్ట్ కొంతసేపట్లో నాకు తెలిసి అంబాలా దాటిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. బ్రేక్ఫాస్ట్ అండి, లిచ్చి డ్రింక్ ఒకటి అండ్ స్పూన్ల కిట్టు, కేక్ ఒకటి, షుగర్, టొమాటో కెచప్, హ్యాండ్ శానిటైజర్ టేస్ట్ని యాడ్ చేస్తుంది, అండ్ శాండ్విచ్ ఒకటి. ఇది ఓవరాల్గా మనకి ప్రొవైడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే. థ్యాంక్ యూ. సో బ్రేక్ఫాస్ట్తో పాటు కార్న్ఫ్లెక్స్ కూడా అయితే ఇచ్చారు. కొంతసేపు అది ఎందుకంటే అంబాలా రైల్వే స్టేషన్ వస్తుంది, అది వస్తే దాన్ని చూపించి మీకు ఆ తర్వాత నేను తినడం అయితే స్టార్ట్ చేస్తా. Only after the train has come to a complete halt. సో ఇన్ ట్రైన్ అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి. ट्रेन की पूरी तरह से रुकने के बाद ही सावधानी से उतरें. సో ఫ్లైట్లో ఉన్నట్టు మనకి ఇన్ ట్రైన్ అనౌన్స్మెంట్స్ కూడా అయితే ఉంటాయి అన్నమాట. ప్రతి స్టేషన్ వచ్చే ముందర స్టేషన్ దాటేటప్పుడు అనౌన్స్మెంట్స్ అయితే ఇస్తారు. రైల్వేస్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మనం జర్నీ స్టార్ట్ చేసి 2 hours అయింది, అసలు వచ్చినట్టు కూడా తెలియలేదు. సో అంబాలాకి అయితే వచ్చేసాము. సో సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి మనకి లోపల. సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది, ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్, సీసీ క్యామ్స్ అన్నీ ఉంటాయి. అండ్ మీకు వాష్రూమ్ కూడా అయితే చూపిస్తాను ఒకసారి. సో వాష్రూమ్ కూడా అయితే ఏంద్ర బాబు, బాత్రూమ్ లోపల కూడా ఉన్నాయి అనౌన్స్మెంట్స్. సో వాష్రూమ్ లోపల చూడొచ్చు మనకి హ్యాండ్ శానిటైజర్ ఉంది, ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది, అండ్ ఒక షింక్ ఉంది, అండ్ ఇక్కడ హెయిర్ డ్రైయర్ వాటి కోసం అయితే ఒక సాకెట్ ఇచ్చారు, అండ్ టిష్యూస్, అండ్ మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ వాష్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి ఏసీ చైర్ కాదు, 3+2 సీటింగ్ అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇది ఒకటే డిఫరెన్స్, ఇంకా మిగతా అంతా సేమ్ అనమాట. సో ట్రైన్ మన ఫస్ట్ స్టాప్లో అయితే ఆగింది అంబాలా ఘాట్లో. ఇక్కడ మనకి స్టాప్ వచ్చేసి 2 minutes, కానీ ట్రైన్ 5 minutes ముందలే వచ్చేసింది. 8:8కి రావాల్సింది 8:03కి వచ్చేసింది అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 180 kilometers స్పీడ్తో అయితే వెళ్ళగలదు, బట్ రన్నింగ్ స్పీడ్ అయితే అంత ఉండదు. 130 kilometers స్పీడ్లో అయితే వెళ్తుంది, ఎందుకంటే ట్రాక్స్ కూడా సపోర్ట్ చేయాలి కదా. సో ఈ ట్రైన్ తిరిగే రూట్స్లో మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 130 km/h అనమాట. అందుకే ఆ స్పీడ్తో అయితే వెళ్తుంది. ఇన్ కేస్ 150, 160, 180 kilometers పర్మిషన్ వస్తే ఆ స్పీడ్తో కూడా వెళ్ళగలిగే కెపాసిటీ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ఇంజన్లెస్ ట్రైన్. ఇంజన్లెస్ అంటే ఇంజన్ ఉంటుంది, ఫ్రంట్ హెడ్ ఆన్ ఇంజన్ ఉంటుంది కదా, అన్ని ట్రైన్స్కి ఆ విధంగా అయితే ఉండదు. సో మనకి మెట్రోస్కి ఏ విధంగా అయితే ఎవ్రీ బోగీకి ఇండివిజువల్గా కింద అయితే ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ ఇది కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ట్రైన్. ICF చెన్నైలో అయితే తయారవుతుంది మనకి. మొత్తం ఈ ట్రైన్ కాస్ట్ వచ్చేసి మనకి 100 crores అయితే ఉంటుంది. సో మనకి ఇన్ ట్రైన్ వైఫై కూడా ఉందని అయితే చెప్పారు, కానీ అదైతే వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ మనకి కొన్ని దగ్గరలో మాత్రమే వైఫై పనిచేస్తుంది. నేను 2 times ఎక్కాను కదా వందే భారత్ ఎక్స్ప్రెస్, ఇప్పుడు వరకు అయితే నాకు ఎక్కడ పని చేయలేదు, అసలు ఆన్లో కూడా లేదనమాట. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి లుధియానా అయితే వస్తుంది. ఇప్పుడు వరకు ట్రైన్ 199 kilometers అయితే వచ్చింది, 2 hours 5 minutesలో వచ్చేసింది. సో బ్రేక్ఫాస్ట్ కూడా అయితే ఇచ్చారు. ఇదేందో ఆలు పరోటానా కుల్చా ఇదైతే ఒకటి ఇచ్చారు, అండ్ ఇవి ఇచ్చారు. సో అంతే బ్రేక్ఫాస్ట్కి. ఇదేదో ఒక గ్రేవీ టైప్ ఉంది, దీన్ని అయితే ఇచ్చారు. అది మసాలా వాసన వస్తుంది అనమాట. పొద్దున్న ఏం తింటామని అయితే ఓపెన్ చేయాలి. అండ్ దహీ ఒకటి అయితే ఇచ్చారు. సో నేను కార్న్ఫ్లెక్స్ విత్ మిల్క్ అయితే తినేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఇవి తిందాము. ఇవి బాగుంటాయి, లాస్ట్ టైం కూడా తిన్నా, మేనేజ్ చేసేవచ్చు. ఇవి తిని ఈ ఫ్రూట్ కేక్ తిని అండ్ శాండ్విచ్ తినేద్దాం సెట్. ఈ పరోటాలు మన వల్ల కాదులేండి పొద్దున్నే. సో
సో లుధియానా జంక్షన్కి అయితే వచ్చేసింది. ఇక్కడికి ట్రైన్ 312 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టు 3 hours 20 minutesలో. సో 3 hours 300 కిలోమీటర్స్ వచ్చేసింది అంటే సూపర్ కదా అసలు. మనకి ట్రైన్తో పాటు పక్కనే చూడండి అదంతా వచ్చేసి నేషనల్ హైవే. మీకు కనిపిస్తుందో లేదో గోపురంలో నేషనల్ హైవే 44 కూడా పక్కనే వస్తుంది. అండ్ ఏందో తెలియదు కానీ ఇందాక ఒక 10 kilometers నుంచి ట్రైన్ అయితే తెగ ఊగుతుంది. ఇట్లా 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 ఊగుతుంది. సో చూడొచ్చు ఇప్పుడు తగ్గింది. ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయింది. సో లైట్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. చూడండి సీట్ అయితే మొత్తం ఊపద్ది. గోపురంలో స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మీకు అర్థం కాకుండా చాలా ఊపుతుంది అనమాట ట్రైన్ అయితే. సో గైస్ లుధియానా వచ్చేసి మనకి ట్రైన్ 9:20కి అయితే క్రాస్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి జమ్మూ తావీలో 12:40కి అయితే ఉంటుంది. అంటే 3 hours 20 minutes. ఒక్క స్టాప్ కూడా ఉండదు. సో జమ్మూ తావీకి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ 570 kilometers కంప్లీట్ చేసుకున్నట్టే మన ట్రైన్ జర్నీ. అండ్ కొంచెం సేపటి తర్వాత మనకి సిగ్నల్స్ కూడా అయితే పోతాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో మన సిమ్స్ అయితే వర్క్ అవ్వవు కదా. సో మనకి జమ్మూ కాశ్మీర్ బ్యూటీ స్టార్ట్ అయిపోయింది. అందమైన ఐరన్ బ్రిడ్జెస్ మంచిగా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో హిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ట్రైన్ చూడండి 70-80 మధ్యలో అయితే మెయింటైన్ చేస్తుంది. 130లో పోవాల్సింది. సో కొండలు అయితే చూస్తున్నారు కదా, ఇదంతా ఒక కొండ కట్ చేసి రైల్వే ట్రాక్ అయితే వేసారు. మొత్తం హిల్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా మొత్తం హిల్సేను. బ్రిడ్జ్ 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 బ్రిడ్జ్. నేను చాలాసార్లు జమ్మూ నుంచి కాట్రా ఆ రూట్ ఉంటుంది కదా, జమ్మూ దాటిన తర్వాత హైవే వస్తుంది, నేషనల్ హైవే. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్ అయితే. హిల్స్ మధ్యలో చాలా టనల్స్ వస్తాయి, చాలా బ్రిడ్జెస్ వస్తాయి. కానీ ఎప్పుడూ రైల్వేలో అయితే ట్రావెల్ చేయలేదు నేను. అది ఎట్లుంటుందని చెప్పి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నా. వెల్కమ్ టు జమ్మూ తావీ. సో ఫైనల్లీ మనం జమ్మూ తావీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో నెక్స్ట్ మనకి కాట్రా అయితే వస్తుంది. ఇంకా అదే లాస్ట్ స్టాప్ మన ట్రైన్కి అయితే. సో జమ్మూ తావీ స్టేషన్ కూడా వచ్చేసి JAT. ఇక్కడ మొత్తం మనకి 3 platforms అయితే ఉంటాయి. సో మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి జమ్మూ తావీకి. హాయ్ బోలో వందే భారత్. हाँ, अच्छी जो है सर्विस देते हैं, अच्छा काम करते हैं, मेहनत करते हैं. थैंक यू. सर्विस भी अच्छा है. सर्विस भी अच्छा है. थैंक यू. हम उसके पुराने आदमी हैं बहुत ज़्यादा. సో అన్న ఎప్పటి నుంచో వందే భారత్ ఎక్స్ప్రెస్లో నుంచి అయితే వర్క్ చేస్తున్నారంట, సర్వీస్ చేసేవాళ్ళు. సో ఈ స్టేషన్లో మనకి స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. నేను లాస్ట్ టైము హంసఫర్ ఎక్స్ప్రెస్లో తిరుపతి నుంచి జమ్మూ తావీ వరకు అయితే ట్రావెల్ చేశాను. చాలా ట్రైన్స్ అయితే మనకి జమ్మూ తావీ నుంచి ఉన్నాయి తెలుగు స్టేట్స్ నుంచి. బట్ జమ్మూ తావీ నుంచి కాట్రా ఇప్పుడు మనం ఇప్పుడు నుంచి వెళ్తున్నాం కదా రూట్, అదంతా నేను ఫస్ట్ టైం అనమాట ట్రావెల్ చేస్తుంది. చాలా బాగుంటుంది. సో ట్రైన్ అయితే ఇప్పుడు వరకు డిలే అయితే ఏం లేదు, ఆన్ టైం అయితే నడుస్తుంది. ఇంకా జమ్మూ తావీకి 2 minutes ముందలే వచ్చేసింది. సో జమ్మూ తావీ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన డెస్టినేషన్కి జస్ట్ 76 kilometers ఉంది అంతేను. 1 hour 40 minutes ట్రావెలింగ్ టైం అనమాట. మామూలుగా అయితే మంచి ట్రాక్ ఉన్న చోట అంటే ప్లెయిన్ ట్రాక్ ఉన్న చోట అయితే ఈ ట్రైన్ 76 kilometers అంటే ఈజీగా మనకి 45 to 50 minutesలో అయితే వెళ్ళిపోద్ది. బట్ ఇప్పుడు ఇదంతా నాకు తెలిసి హిల్లీ ఏరియా కాబట్టి ట్రాక్స్ కొంచెం కర్వ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి 1 hour 40 minutes అయితే తీసుకుంటుంది. సో సూప్ అయితే వచ్చింది. నాకు తెలిసి ఇంకా లంచ్ అయితే ఉండదు, టైం 1 అవుతుంది దగ్గర. ఈ టైంలో సూప్ చేతిలో పెట్టారంటే ఇంకా దాని అర్థం లంచ్ లేదు బాబు అని అన్నట్టేను. ఇది డోర్స్ ఓపెనబుల్ టైప్ డోర్స్ ఉంటే బాగుండేది, ఓపెన్ చేసుకునే టైపు. క్లోజ్ ఉండడం వల్ల మొత్తం లోపల నుంచి చూపించాల్సి వస్తుంది, ఏం అర్థం కావట్లే. ఇప్పటికీ 2 tunnels అయితే క్రాస్ అయ్యాం మనము, చిన్నవి. బట్ ఎక్కడ టనల్ వస్తుంది అనేది కూడా అర్థం కావట్లే. సో టనల్ లోపలికి వెళ్తే ఇంకేం ఉండదు, మళ్ళీ చీకటి అయిపోతుంది. సో చూస్తున్నారు కదా కొండలు అయితే మొత్తం ఫారెస్ట్లో నుంచి వెళ్తుంది. మనకి దీనికి ఆనుకొని అటుపక్క అయితే హైవే ఉంటుంది. సో ఇంకొక అరగంటలో మనం దిగిపోతాం అని అనగా కూడా ఫుడ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. చాలా మంచి విషయం. రైస్, దాల్, పన్నీరు, రోటీ అండ్ నాకు తెలిసి ఇది సబ్జీ ఉంటుంది. అండ్ పికిల్స్ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. ఒక స్పూను, టిష్యూస్, హ్యాండ్ శానిటైజర్ అవన్నీ లోపల ఉన్నాయి. సో చాలా మంచి విషయం. ఇంకో ½ an hourలో దిగిపోతుండగా కూడా మనకైతే ఫుడ్ ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఫ్రీ అయితే కాదులేండి, పేమెంట్ అయితే కట్టాము. ఫుడ్ అయితే ఇంక్లూడెడ్ అనమాట ఈ టికెట్ ప్రైస్లో. మనకి ఎగ్జిక్యూటివ్ క్లాస్ కానీ ఏసీ చైర్ కానీ దేంట్లో అయినా మనకి ఫుడ్ అయితే ఇంక్లూడెడే వస్తుంది.
ఇంకొక బ్రిడ్జ్ దగ్గర ట్రైన్ కరువు తీరతుంటే ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి. విండోస్లో నుంచి నేను తొంగి చూస్తున్నాను. మీ కెమెరాలో 100% అయితే కనిపించదు. విండోస్ నుంచి నేను తొంగి చూస్తుంటేనే ట్రైన్ కరువులై కనిపిస్తున్నాయి. మా తలుపు తీసే సిస్టమ్ అయి ఉంటే వ్యూస్ అద్దరిపోయి ఉంటాయి. నేనైతే మిస్ అవుతున్నా. మళ్ళీ ఇదే ప్లేస్కి మనకు వచ్చేది ఉంది. అప్పుడు ఈ ట్రైన్లో కాదు, నార్మల్ ట్రైన్లోనే వస్తాం. అప్పుడు ల్యాప్తో చూడండి వ్యూస్ అయితే. సో కింద ఒక లివర్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇదే. అది వంగి చూపించాను, ఓపిక లేదు నాకు. ఆ లివర్ నొక్కి సీట్ని కొంచెం మూవ్ చేస్తే చాలు. ఇదిగోండి. సో సైడ్కి కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి మీరైతే చూడొచ్చు. మంచిగా కొండల వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఈ సీట్ అయితే 360 degrees రొటేటబుల్. సీటు తగలదు. సో మొత్తం ఇటు కావాలంటే అటు అయితే రొటేట్ చేసుకోవచ్చు. బాగుంది ఫీచర్ అయితే. సో మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమన్నా తినాలి అని అనుకునే పని అయితే ఈ ఫీచర్ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో కానీ ఇప్పుడు నేను రొటేట్ చేశాను కదా, నెక్స్ట్ ఈ సీట్ వాళ్ళు రొటేట్ చేయాలనుకుంటే కుదరదు. దీని అవతల వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత స్పేస్ అయితే లేదు. కరెక్ట్గా ఒకరి తర్వాత ఒకరు మాత్రం చేసుకోవాలి. ఇటు కూడా తిప్పేసేయచ్చు కావాలంటే. సో చూస్తున్నారు కదా, మొత్తం ఆపోజిట్ అయితే తిరిగిపోయాం. అటు కూడా తిరగవచ్చు. కాకపోతే జనాలు విచిత్రంగా చూస్తున్నారు, మన సైడ్ వదిలేండి. సో ఈ ఫీచర్ అయితే తప్పకుండా ఎవరన్నా తేజస్లో లేదు, విస్టాడోమ్లో ఉంది, వందే భారత్లో ఉంది ఈ ఫీచర్ అయితే. దీన్ని అయితే మర్చిపోకండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నుంచి మంచిగా హిల్ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నా. సో చూడొచ్చు మీరైతే. సో జర్నీ ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసింది. లాస్ట్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. ఇదైతే తినేద్దాం. చల్లటి కూల్ ప్లేస్లో చల్లటి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. సో బయట టెంపరేచర్ వచ్చేసి 25 అట్లయితే ఉంది. నైట్కి 21 అట్లా చూపిస్తుంది కాట్రాలో. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. సో ఫైనల్లీ కాట్రాకి అయితే వచ్చేసాము. అట్ లాస్ట్ ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం. సెకండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా కంప్లీట్ చేసేసాము. సో ఇప్పుడైతే ట్రైన్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాను కొన్ని ఫొటోస్ దిగుదామనని. అండ్ మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే కొంచెం ఖాళీగా ఉంది. సో మీకైతే క్లియర్గా చూపించవచ్చు అసలు ట్రైన్ ఎట్లా ఉంటుంది ఏంటి ఫ్రంట్ సైడ్ నుంచి అని. అందుకే అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం ఈ ట్రైన్లో వచ్చారు చూడండి, ఆల్మోస్ట్ అందరూ శ్రీమా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళే వాళ్ళేను. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నాకు ఇక్కడికి రాగానే ఆ మెమరీసే గుర్తొస్తున్నాయి. టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళేసి వచ్చేవాడిని. ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే వీలైనంత త్వరగా విజిట్ చేయండి. మీకు చాలా మంచి మెమరీస్ అయితే మిగులుతాయి. చాలా బాగుంటుంది అసలు టెంపుల్. అదొక తెలియని ప్రశాంతత అయితే ఉంటుంది. ట్రైన్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. మీకు చెప్తాను టెంపుల్కి ఎట్లా వెళ్ళాలి ఏందనేది కూడా ఇదే వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో చూడొచ్చు ట్రైన్ స్టార్టింగ్కి అయితే వచ్చేసాం. బుల్లెట్ ట్రైన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి వందే భారత్ అని అయితే రాస్తుంది. సో చూస్తున్నారు కదా, వందే భారత్ అని అయితే రాస్తుంది ఇక్కడ. అండ్ ట్రైన్ ఫ్రంట్ నుంచి మనకి చూడడానికి ఈ విధంగా ఉంది. సింపుల్గా ఏంటంటే ఒక మెట్రో ట్రైన్ ఎట్లుంటుందో అట్లాగే ఉంటుంది. కాకపోతే స్పీడ్ బాగా వెళ్ళొద్దు అనమాట. ఆ పైన అయితే డిస్ప్లే ఉంది. ఆ పైన అయితే రాస్తున్నారు శ్రీమాత వైష్ణోదేవి అని చెప్పి. అండ్ ఆ పైన హారన్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా మనకి ట్రైన్ వ్యూ అయితే. సో బ్యాక్ సైడ్ వందే భారత్ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ చేసాం మనం సక్సెస్ఫుల్గా. ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే వేయండి. మనం వచ్చినప్పుడే అందరూ వస్తారు. నేను అట్టా ఫోటో తీసుకుందాం అని వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 15-20 మంది వచ్చేసారు. సో మొత్తానికి ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేసి ఒక ఫోటో తీసుకున్న థంబ్నెయిల్ కోసం. సో శ్రీమా వైష్ణోదేవి కాట్రాకి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ నుంచి మనం కొండపైకి వెళ్ళే పాయింట్ అని చెప్పి ఎవరిని అడిగినా అసలు మీరు స్టేషన్ బయటికి వెళ్ళంగానే మీకైతే బోల్డ్ ట్యాక్సీలు బోల్డ్ ఆటోలు అయితే ఉంటాయి. ఆ పాయింట్కి వెళ్ళిపోతే, కొండ ఎక్కే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మీకు గుర్రాల మీద వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఏదైనా చేయొచ్చు. అట్లా కాకుండా హెలికాప్టర్లో వెళ్ళాలి అంటే 1 డే ముందుగా బుకింగ్ చేసుకోవాలి. అది మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ బుకింగ్ చేసుకొని పక్క రోజు అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఆ ప్రాసెస్ కూడా అయితే ఉంది. సో మీ చాయిస్, ఎట్లా అన్నా వెళ్ళొచ్చు. సో మీకు టెంపుల్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నా. 10x జూమ్ అయితే చేశాను. సో ఇక్కడ కనిపిస్తుందా, ఇదే అనమాట టెంపుల్. కొంచెం జూమ్ చేద్దాం. 20x ఇంత మించి అయితే లేదు జూమ్ అయితే.
సో ఇదే మనకి టెంపుల్ అయితే, శ్రీమా వైష్ణోదేవి టెంపుల్. అమ్మ అసలు చూడండి, ఫుల్ జూమ్ అవుట్ చేస్తే ఏమాత్రం కనిపించట్లే. టెంపుల్ ఎక్కడో చిన్నదిగా ఉంది, జూమ్ చేస్తే ఫుల్ క్లియర్ వ్యూ అయితే ఉంది టెంపుల్. ఇదిగోండి, ఇది మనకి టెంపుల్ అయితే. సో మనకి కాట్రా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SVDK, శ్రీమా వైష్ణోదేవి కాట్రా SVDK అనమాట కోడ్ వచ్చేసి. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మనకి. మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా ప్లెంటీ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు చూసుకొని అయితే డైరెక్ట్గా కాట్రా వరకు వచ్చేసేయచ్చు. సో మనకి ఇదేనమాట కాట్రా రైల్వే స్టేషన్ అయితే, శ్రీమాత వైష్ణోదేవి కాట్రా రైల్వే స్టేషన్. ఇది ఇంకా ఎండింగ్ అని అనుకోవచ్చు, డెడ్ ఎండ్ అనమాట. ఇది ట్రైన్స్ ఏం వచ్చినా ఇక్కడ ఆగిపోయి తిరిగి వెనక్కి వెళ్ళాల్సిందేను. ఇంకా ముందరకైతే ట్రాక్ లేదు ఇక్కడ నుంచి. సో అది ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అసలు మిస్ అయితే అవ్వకండి. See you in the next vlog. Bye.